బ్రహ్మనాయుడు గారు కొన్ని అంశాలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఏంటంటే సహజంగా గెలిచిన తర్వాత ఒక విధానం ఉండేది, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇంకో విధానం. అన్న నందమూరి తారక రామారావు గారు చాలా సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రస్తావించేవాళ్ళు. ప్రజల అధికారాన్ని కట్టబెట్టింది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించాలి, లేని పక్షంలో తర్వాత వచ్చే టర్మ్ లో చాలా ఇబ్బందులు పడతా ఉండేవాడు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి మాకు కూడా ఏంటంటే పెద్ద సవాల్ ఇక్కడ, గతంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాడు. ఇక్కడ ప్రతి అంశం మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టు సందర్భాలు, ప్రజలకు ఏ విధంగా మంచి పరిపాలన అందించాలి, ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అందించాలి, ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి, మౌలిక వసతులు కల్పించాలనేది మా ముందులో ఉన్నటువంటి పెద్ద సవాల్. సో రాజకీయ అంశాల్లో భాగంగా ఏంటంటే ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి కేవలం బిజినెస్ మ్యాన్స్ వస్తా ఉంటారు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి. పార్టీతో మమేకమై ఉండేటువంటి నాయకులు ఖచ్చితంగా పార్టీ స్టాండ్ మీదే ఉంటారు. వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు 99% బిజినెస్ మ్యాన్స్. కాబట్టే ఇటువంటి అంశాలు జరుగుతున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక మంచి పోరాటం చేసింది. తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి విధానాలు, తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టాండింగ్ వల్ల మేము 5 ఏళ్లు మనుగడలోకి వచ్చాం. ఎందుకంటే వైకాపా పార్టీ తీసుకునేటువంటి ప్రభుత్వ ఆ రోజు ఉన్నటువంటి విధానాలు, ముఖ్యంగా ప్రజలకు వ్యతిరేక విధానాల మీద పోరాడారు. మాతో పాటు మరి కొంత సమయంలో జనసేన వాళ్ళు కలవటం, దాంతో పాటు బీజేపీ వాళ్ళు కలవటం, మేము క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనిశ్చితిని ప్రజలకు తెలియజేసి విజయం సాధించాము. సో ఇక్కడ కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇది సహజమే. కాకపోతే ఏంటంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పుకునేటువంటి అంశాల్లో కూడా కొంతమందికి వాస్తవాలు ఉంటాయి. ప్రతి పార్టీలోకి అధికారంలో రాగానే కొంతమంది వస్తారు అన్నట్టు ప్రతిపక్ష పార్టీలు ఏదో తుడిచిపెట్టుకుపోతాయి అనేది ఆ వాదన సరైనది కాదనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే సో 0 నుంచి స్టార్ట్ అయ్యి మరి కేంద్రంలో బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి చూసాం. 3 టర్మ్లు వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్ లో ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళు విధానాలు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఆదర్శమండి. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ సహజం, వస్తా ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఎవరు పార్టీకి ఉండేటువంటి నియమాలు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా మేము కూడా ఏంటంటే గతంలో ఏదైతే ఇబ్బందులు గురయ్యారో ఆ ఇబ్బందులను పక్కన నెట్టేసేసి మా కార్యకర్తలు కావచ్చు, సెకండ్ కేడర్ నాయకులు కావచ్చు, భవిష్యత్తులో మా యువ నాయకుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అంశాల మీద మేము దృష్టి పెట్టాం. బ్రహ్మనాయుడు గారు రైట్, కిషన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఉన్నటువంటి అసంతృప్తి ఈ రోజు వచ్చింది కాదు. మీరు గమనించండి, ప్రధానమైనటువంటి చాలా అంశాలు ఉన్నాయి. 2 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి ఆయన మంత్రి పదవి నుంచి తొలగించడం, రెండో అంశము ఆయన మంత్రి పదవి నుంచి ఆయన తొలగించిన తర్వాత అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఆయన భూములకు సంబంధించిన కుంభకోణాల మీద, తన కుటుంబీకుల మీద అక్కడ ఉండేటువంటి పోలీసు అధికారులు, కలెక్టర్లు తనకు సహకరించటం లేదని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని బెదిరించేటువంటి విధంగా వ్యవహరించినటువంటి సందర్భం కూడా ఉంది. అప్పటి నుంచే అతి దగ్గర బంధువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని విభేదించినటువంటి పరిస్థితులు. నేను ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ చేర్చుకోండి, ఎవరినైనా చేర్చుకోవచ్చు, అది ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. జనసేన వాళ్ళు కూడా చేర్చుకోవచ్చు, నేను కాదని అట్లా. ఒకటి అడుగుతాను, ఈ ప్రభుత్వాన్ని, జనసేన పార్టీని కాదు, జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామి. బాలినేని మీద ఉన్నటువంటి ఏవైతే ఆరోపణలు ఎన్నికలకు ముందు చేశారో, అతను భూముల కుంభకోణానికి సంబంధించి గెలిచిన తర్వాత ఏవైతే ఆరోపణలు చేశారో సిట్టు వేస్తామన్నటువంటిది వేస్తారా, వెయ్యరా? లేదు అంటే నిజాయితీ పరుడు అనేటువంటి దాని మీద మీరు క్లీన్ చిట్ ఇస్తారా? మీరు కలుపుకునేటప్పుడేమో వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. ఈ రోజున కలిసిపోయిన తర్వాత ఏమో నేను కూడా ఒక పదాన్ని వాడతాను, మనకు తప్పులు చేసేటువంటి వాళ్ళందరూ క్లీన్ చిట్ అన్నమాట. వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు, రెవెన్యూ శాఖ మంత్రి కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు సిట్ వేస్తున్న భూ కుంభకోణాల మీద. మీ దృష్టికి వచ్చిందా రాలేదో? గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే జరిగాయో
వాటి మీద sit అటువంటి చేయమన్నారు. వాటి మీద ఆయనే నా మీద ఇప్పుడు అదే విచారణ స్టాండ్ మీద చేయమని ఉన్నారా? ఆయనే సిట్ అని అడిగారు. ఆయనే ఉన్నారా? మొన్న కూడా ఆయన నా మీద సిట్ వేసి విచారణ జరిపించండి, నా మీద CID వరకు నా మీద ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాశారండి. ఆయన క్లీన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఈ రోజు ఒక్కొక్క స్కామ్ లో మద్యం కుంభకోణాలు, భూ కుంభకోణాలు, అన్ని రకాల కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఏంటి వారి మీద విచారణ చేయండి. రాష్ట్ర ప్రజలు భావిస్తున్నటువంటి అంశం ఇది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీద మీ ఏదైతే అభాండాలు వేస్తున్నారో వాటన్నింటినీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కడిగిన ముచ్చలా బయటికి రాబోతున్నారు. చిట్టు వేయకుండా తెలుగుదేశం వాళ్ళు, ప్రకాశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ కూడా బాలినేని మీద వ్యతిరేకంగానే ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నానండి, కడిగిన ముచ్చలా మా పార్టీ నాయకులు ఈ రోజు మా పార్టీ చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కడిగిన ముచ్చలా బయటకు వస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. రైట్, వంశీ గారు సమయం లేదు, కృష్ణ గారు సమయం లేదండి. చెప్తారు. రైట్ రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. చక్కటి వంశీదీప్ గారు, చిన్నప్పరెడ్డి గారు, సాహెబ్ గారు, కృష్ణాలి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.